హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసుదేవ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఆదిశేషుని పడగనీళ్ళలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు భారీ విగ్రహం గురించి తెలుసుకుందాము. ఎక్కడ ఉన్నది ఏంటి అనేది. ఈ భారీ విగ్రహం విజయవాడ సమీపంలోని 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లి గ్రామంలో ఉన్నటువంటి ఉండవల్లి గుహల్లో ఉన్నది. ఈ ఉండవల్లి గుహలు సుమారుగా 5-6 శతాబ్ద కాలంలో విష్ణుకుండిన వంశకాలం నాటివి. ఈ ఉండవల్లి గుహలు అనేవి సుమారుగా 1500 సంవత్సరాల క్రితం ఈ ఉండవల్లి గుహలు ఒకే కొండపైన 4 అంతస్తులుగా చెక్కారు. ఒకే కొండని ఇప్పుడు మీరు చూస్తున్నదే ఉండవల్లి గుహలు. అప్పట్లోనే మన భారతదేశంలో ఉన్నటువంటి శిల్ప కళాకారులు ఈ పెద్ద కొండ గుహని 4 అంతస్తులుగా చెక్కారు. అది మీరు చూస్తున్నది. ఒకప్పుడు ఇది బౌద్ధ మతస్థులకి నిలయంగా ఉంది. పూర్వం 1500 సంవత్సరాల క్రితం. తర్వాత కాలక్రమేణా మన హిందూ మతం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఇది హిందూ దేవాలయంగా మారిపోయింది. ఈ ఉండవల్లి గుహలు 4 అంతస్తులుగా ఉంటాయి. మొత్తం ఈ 4 అంతస్తులు కూడా అసంపూర్తిగా నిర్మించబడి ఉన్నాయి. 4 అంతస్తులు. మన తెలుగు రాష్ట్రాలు 2 విడిపోయిన తర్వాత ఈ ఉండవల్లి గుహలు అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇట్లా 2 అంతస్తులు దాటి ఇప్పుడు మనం 3వ అంతస్తులోకి వెళ్తున్నాము. ఈ 3వ అంతస్తులో పెద్ద పెద్ద రాళ్లతో చెక్కిన స్తంభాలు చూశారుగా మీరు. ప్రతి గోడ మీద ఈ 3వ అంతస్తులో దేవతామూర్తుల విగ్రహాలు చెక్కుంటాయి. ఎక్కడ చూసినా కూడా మీకు దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. రాతి బండలపై చిన్న చిన్న శిల్పాలు చెక్కారు అప్పట్లోనే. ఇది చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి మనకి స్పష్టంగా కనపట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ మహావిష్ణువు అద్భుతమైన రూపం. అప్పట్లోనే మన కళాకారులు చాలా అందంగా ఒకే రాతి బండపై చెక్కారు. ఇదంతా ఎక్కడా కూడా దీనికి జాయింట్ అనేది లేదు. మీరు చూస్తున్నది పాదాల వైపు జై విజయులు కాపలాగా ఉన్నట్లు, వెనక ఆదిశేషుని పడగనీడలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు, వెనక వైపుగా గరుత్మంతుడు, అలాగనే శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించిన కమలంలో ఉన్నటువంటి బ్రహ్మ మీరు చూస్తున్నది గోడ మీద. బ్రహ్మ పక్కన అన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి అక్కడ. మన భారతీయుల శిల్పకళా వైభవం చాలా చెప్పుకోవటానికి చాలా బాగుంటుంది. చాలా అందంగా చెక్కారు అప్పట్లోనే. ఇప్పుడు మన 3వ అంతస్తులను చూస్తే కింద వ్యూ చాలా అద్భుతంగా కనపడుతుంటుంది. మీరు పైన చూస్తుంది 4వ అంతస్తు. అది పూర్తిగా అసంపూర్తిగా ఉంది. నిర్మాణం మధ్యలో ఆగిపోయి ఉన్నది. అది ఇక్కడ కోతులు కూడా వస్తున్నాయి. ఈరోజు సెలవు దినం కావున దీనికి విఐపీలు తాకిడి ఎక్కువగా ఉంది. ఉండవల్లి ఎక్కువ ఉంటుంది గుహల్లో. ఈ అనంత పద్మనాభ స్వామిని శ్రీ మహావిష్ణువు చూడటానికి ఈరోజు సెలవు దినం కావటం వల్ల విఐపీ తాకిడి బాగా ఎక్కువగా ఉంది. ఈ 3వ అంతస్తులో ముందుగా మనకి నగ్నంగా ధ్యానం చేస్తూ కూర్చున్న ఋషులు ఉంటారు అక్కడ. విఐపీలు వచ్చారు.
మొత్తం ముగ్గురు విఐపీలు వచ్చారు. వాళ్ళకి సెక్యూరిటీగా ఆ రోజు నేను ఈరోజు హైకోర్టు జడ్జి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళతో గైడు ఈ ఉండవల్లి గుహల గురించి మొత్తం వివరిస్తుంది. వీటి చరిత్ర ఎప్పటి నుండి ఎప్పుడు ఏ కాలంలో ఏర్పడ్డది, ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి ఈ ఉండవల్లి గుహలు. మాకు కూడా పోయేంతవరకు తెలియదు, గుడికి వెళ్ళేంతవరకు కూడా ఇంత భారీ విగ్రహం ఉంటుందని కూడా ఎప్పుడూ నేను ఊహించలేదు. ఇక్కడ స్పష్టంగా వివరిస్తున్న గైడ్ మనం చూస్తుంది ఆ ఇల్లులో కనపడేది బారుగా విగ్రహాలు ఇక్కడ ఒకే రాతిపై చిన్న చిన్న విగ్రహాలన్నీ. సెల్ఫీలు తీసుకుంటూ ఆ బొమ్మల్ని అతని దేవతా విగ్రహాలు వీడియో తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎవరిని కూడా దగ్గర చూస్తుంటే భారీ చిన్న చిన్న విగ్రహాలు చెక్కారు మొత్తం మరి ఒకే రాతి బండి మీద. ఇట్లా అందమైన విగ్రహాలు చెక్కడం కూడా భగవంతుడు ఇచ్చిన వరం. అది అందరికీ అన్నీ రాగుంటారు. అందుకని భగవంతుడు కొంతమందికి విద్యనిస్తారు అంటారు. సంవత్సరాల క్రితం ఒకే కొండ గుహలో నిర్మించబడినటువంటి 3వ అంతస్తు భవనం ఇది. ఒకే చెక్కు ఎదురులా ఒకే రాతి బండ ఇది. అప్పట్లోనే ఇంత అందంగా చెక్కారు వాళ్ళు. పెద్ద పెద్ద రాతి స్తంభాలు, ఆ రాతి స్తంభాల మీద చిన్న చిన్న విగ్రహాలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అది 4వ అంతస్తుకు వెళ్ళే దారి, నో ఎంట్రీ బోర్డు. పురావస్తు శాఖ వారు అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారు, ఎవరు వెళ్ళకుండా. కిందకు చూసినట్లయితే మనకు వ్యూ కనపడుతూ ఉంటుంది. పచ్చని చెట్లు, పొలాలు. ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటుంది. మనకి శ్రీ మహావిష్ణువు లోపలికి వెళ్ళే ముందు ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ మనం ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని లోపలికి వెళ్ళాలి. చిన్న గూళ్ళగా చెక్కారు దాని మీద, రాతి బండ మీద. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంతవరకు చెక్కు చెదరలేదు విగ్రహాలు. వ్యూ కృష్ణానది పరివాహక ప్రాంతం అదంతా మనకు కనపడుతుంది. అదంతా
ఇప్పుడు అమరావతి రాజధాని. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు విడిపోయిన తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చే ఉండవల్లి గుహలు అనేవి ఇప్పుడు మనం 3వ అంతస్తులో నుంచి 2వ అంతస్తులోకి వచ్చాం. ఈ 2వ అంతస్తులో ముందు వైపు చిన్న హాల్ ఉంటుంది. ఈ 2వ అంతస్తులో కూడా పూర్తిగా ప్రతి రాతి బండ మీద కూడా ఏదో ఒక విగ్రహం చిక్కుంటుంది, పెద్ద పెద్ద రాతి స్తంభాల మీద. ఇట్లా ముందు చిన్న హాలు, ఇక్కడ వినాయకుడి విగ్రహం, ఇది కూడా ఒకే రాతి బండ మీద చిక్కుంటుంది వినాయకుడి విగ్రహం. ఇలా 2వ అంతస్తులో సగభాగం మొత్తం హాల్గా ఉంటుంది, మిగతా సగభాగం 3 గదులుగా ఉంటాయి. ఆ గదుల్లో ఒక గదిలో శ్రీ మహావిష్ణువు ఏదో మీరు చూస్తున్నది తాళాలు వేస్తున్నది, 2వ గదిలో బ్రహ్మ, 3వ గదిలో పరమశివుడు, ఇలా 3 గదులు ఉంటాయి. కాకపోతే పురావస్తు శాఖ వారు దీని లోపల కనిపించట్లేదు మనకి ఆ గదుల్లోకి వెళ్ళటానికి. ఈ ముందు భాగం మొత్తం హాల్ ఉంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం. చల్లటి వాతావరణం చాలా అందంగా ఉంటుంది. అందుకనే పూర్వకాలంలో బౌద్ధ మతస్థులు ఇక్కడ ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళట. ఇక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాళ్ళు, ధ్యానం చేసుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారని ఇక్కడ ఉండవల్లి గుహల్లో ఉన్న చరిత్ర చెప్తూ ఉంటుంది. రాతి బండపై చిన్న గూడు చెక్కారు అక్కడ. మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న 2వ అంతస్తులో చూస్తున్నాం వ్యూ. ఈ 2వ అంతస్తులో చూసారు, ఎక్కడ చూసినా కూడా మీకు విగ్రహాలే ఉంటాయి. విగ్రహాలు, రాతి దిమ్మల మీద చెక్కిన సంస్కృతంలో చెక్కుంటాయి మొత్తం కూడా. భారీ సైజు పిల్లర్లు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ ఒకే రాతి బండ. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. మనం ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదు ఇది. ఇప్పుడు మీకు ఎదురుగా కనపడుతుంది పెద్ద రాతి దిమ్మె. ఆ రాతి దిమ్మె మీద సంస్కృతంలో రాసి ఉంటుంది. అట్లా దిగి మొదటి అంతస్తుకు వచ్చినట్లయితే మొదటి అంతస్తులో మనకి పెద్ద పెద్ద గబిలాలు కనపడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద రాతి దిమ్మెలు, చిన్న చిన్న హాళ్ళు, చిన్న చిన్న గదులు. ఇక్కడే ఎక్కువగా బౌద్ధ సన్యాసులు ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ, సామూహికంగా ధ్యానం చేసుకుంటూ ఉంటారంట, ఉండేవాళ్ళట అప్పట్లో. 1500 సంవత్సరాల క్రితం. ఎందుకంటే కృష్ణానది పరివాహక ప్రాంతం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ధ్యానానికి అనుకూలమైనదని అప్పట్లో ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళట.